ఆడితే డొక్కాడదు. ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు సపోజ్ చేసి. అప్పుడు వెనకటి కాలంలో పావుల పోగు చేసి ఒక 3.5 గుంటల వాళ్ళ మావ కొనిచ్చిండు. వీళ్ళ మావ కొనిచ్చిండు. ఏమి లేదు కాబట్టి ఉన్నాడు కాబట్టి మావ కొనిచ్చిండు. ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే ఆ మాజీ సర్పంచ్ కొంతమందికి ఆదర్శం కావాలి ఆయన గ్రామంలో. అవును, కావాలి. ఒక పెద్ద మనిషి అంటే చాలా మంది ప్రజలు ఆదర్శం కావాలి. అవును. ఆయన వచ్చి జేసీబీలు పెట్టి ఇలాగ పేర్లు అన్నారు చూసినావు, వాళ్ళందరూ సంపుటిగా వచ్చి ఒక 4-5 జేసీబీలు పెట్టి దొడ్లు ఊలగొట్టి అక్కడ ఉన్న గడ్డ తీసుకుపోయి గడ్డ అంటే ఎడ్ల కాడి నోటి బుక్క. అవును. ఆ ఎడ్ల కాడి నోటి బుక్కను తీసుకొచ్చి మనుషులు పోసే ఉచ్చమడుగులు వేసిరండి. బాధ అనిపించింది. అక్కడ నాకు బాధ అనిపిస్తే ఏందని వీళ్ళు సమాచారం మొత్తం తెలుసుకున్నా. దాదాపుగా నా కాడికి రాకముందుకే 10-20 సార్లు జీపులు పంపించి వీళ్ళని పిల్లని సంటి పిల్ల తల్లిని అనుకుంటా పిల్లలను తీసుకొని పోయిండు ఎస్ఐ గారు. ఆ జాగలకు పోతే పిల్లలని తల్లులని జాగాలకు పోతే నీ మీద ఇంటిలా జైల్లో పెడతా బిడ్డని బెదిరింపులకు గురి చేసినప్పుడు అయ్యా ఎట్ట చేద్దామని చెప్పి ఏడ్చుకుంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు వచ్చారు. వచ్చినప్పుడు నేను ఒకటే ఆలోచన చేసిన, ఆ పోలీస్ ఆయన ఏం మాట్లాడతాడు కూడిందామని చెప్పి పోయినా ఎస్ఐ గారు ఏంది ఈ పరిస్థితి అని అన్నా. లేదండి, ఆయన కుమ్మం సదాశివరెడ్డి అనే వ్యక్తి 410వ సర్వే నంబర్ లో కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటూ 5 గుంటల భూమికి ఈ ల్యాండ్ లో పోతే మాత్రం చేపల మళ్ళీ అందరినీ కేసు బుక్ చేసి లోపలికి పంపిస్తా అన్నాడు. ఇద్దరు భార్య భర్తలు వచ్చి మాజీ సర్పంచ్ కుమ్మం శ్రీనివాసరెడ్డి కాళ్ళ మీద ఈ కోర్టుల కేసు వేసిన ఆయన కుమ్మం సదాశివరెడ్డి కాళ్ళ మీద పడ్డారు పోలీసు వాళ్ళ ముందల. అప్పుడు మనిషి అన్నప్పుడు కొంచెం మానవత్వం ఉంటుంది కదండి, కొంచెం ఆలోచన చేయాలి కదా. వాస్తవానికి మీరు భూమి అమ్మి 30 సంవత్సరాల కింద భూమి అమ్మి ఇప్పుడు గుంజుకోవడమే తప్పు. ఒక పేదోడు కాళ్ళ మీద పడ్డప్పుడు కొంచెం ఆలోచన చేయవలసిన అవసరం